జానీ మాస్టర్ అత్యాచార ఆరోపణల కేసులో అతని భార్య పాత్ర కూడా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. మాస్టర్ భార్య కూడా తనను వేధించినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనం రేపుతోంది. ముంబై మోడల్ జత్వానీపై అక్రమ కేసు బనాయింపు వ్యవహారంలో సీనియర్ ఐపీఎస్లు ఆంజనేయులు, కాంతిరాణ తాత, విశాల్ గున్నీలను నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. ఏలేరు వరద రైతులను నిండా ముంచింది. ఉత్తరాంధ్రలో నాగావళి, వంశధార పోటెత్తడంతో పాటు వరదల బీభత్సానికి దాదాపు 25,000 ఎకరాల పంట పూర్తిగా దెబ్బతిందని సమాచారం. ప్రభుత్వ స్కూల్స్లో సీబీఎస్ఈ సిలబస్ ను రద్దు చేయడం రచ్చకు దారితీసింది. కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ స్కూళ్లను నిర్వీర్యం చేస్తుందని జగన్ చేసిన విమర్శలకు మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి సీబీఎస్ఈకి విద్యార్థులను సిద్ధం చేస్తామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏపీఆర్ బాలికల జూనియర్ కాలేజీలో దారుణ ఘటన జరిగింది. విద్యార్థులు తన మాట వినడం లేదని కోపం తెచ్చుకున్న ప్రిన్సిపాల్ 3 రోజుల పాటు 100 గుంజీళ్లు తీయించాడు.